ఈస్ ద బెస్ట్ వే అండి 1-2 ఇయర్స్ పిల్లలకి ఫీడ్ చేయడానికి? వెస్ట్‌లో అయితే హై చైర్ ఏసి కూర్చోపెట్టేస్తారు. ఆ! వాళ్ళకి ఆకలేస్తే వాళ్ళు తింటారు. ఒక పూట మాడినా రెండో పూట తింటారని. మన ఇండియాలో ఉసూరుమంటుంది. పేరెంట్స్ ఒప్పుకోలేరు. అయ్యో! బిడ్డకి ఆకలేస్తోంది అందుకే ఏడుస్తున్నాడని చెప్పి. సో వాట్ ఈస్ యువర్ బెస్ట్ అడ్వైస్? బెస్ట్ అడ్వైస్ అంటే ఏంటంటే, మన పిల్లలేంటంటే, కొంచెం అక్కడ న్యూక్లియేటెడ్‌గా ఉంటారు. ఇక్కడ ఎలా అంటే పిల్లలు పిల్లలతో ఉంటారు చాలామంది. ఆట ఎక్కువ. అదే ఎదుగుదలకి నిజంగా ఫస్ట్ కారణం అండి. ఇప్పుడు మనం చూసే ఆటిజమ్స్ కానీ, ఏడీహెచ్‌డీ అని చెప్పేసి హైపర్ యాక్టివిటీ కిడ్స్ గానీ, అట్లా గానీ ఇదివరకు అంత ఉండేది కాదు. ఇప్పుడు అవి పెరుగుతున్నాయి. అవును. ఆ పెరిగేది ఎందుకు అంటే, ఇప్పుడు న్యూక్లియేటెడ్ ఫ్యామిలీస్ కన్నా ఇదివరకు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. ఒకళ్ళు భయం చెప్పినా, ఒకళ్ళు ప్యాంపర్ చేసినా, ఒకళ్ళ దగ్గర ఆట నేర్చుకున్నా, థింగ్స్ చాలా వేరియేషన్‌తో ఉండేది. అవును. ఆ ఆట దాని తర్వాత డెఫినిట్‌గా దే యూజ్డ్ టు కమ్ అండ్ ఆస్క్ ఫర్ ఫుడ్. కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ ఇన్ దేర్ ఓన్ హోమ్. వేర్ ఎట్లా అంటే ఎగ్జాషనే ఉండట్లేదు. సో మీకు అవుట్‌డోర్ గేమ్ కన్నా ఇండోర్ గేమ్స్ లాగా ఎక్కువైపోతున్నాయి. సో ఆకలి అన్నది ఏంటంటే అసలు పుట్టట్లేదు. హ్మ్. మీరు ఎప్పుడైతే పిల్లని బయటికి పంపించి, ఒక ఆడిపిచ్చి, తర్వాత ఆ బేబీ లోపలికి ఇంటికొచ్చిన రాగానే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగి ఇండెఫినిట్‌గా ఆ పాప అయితే మీకు ఆకలేస్తుంది అంటది. ఒక 3 సంవత్సరాలు, 4 సంవత్సరాల పిల్ల. అప్పుడు పెట్టిన ఫుడ్ అరిగిద్దండి. అలా కాకుండా ఇంట్లో కూర్చోబెట్టుకొని టైంకి మీరు ఎంత కుక్కి పెట్టినా, ఎలా పెట్టినా ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్ ఇన్ ఎ ప్రాపర్ వే. రైట్. ఇట్ మే వర్క్ ఇన్ ఇంక్రీజింగ్ ద వెయిట్ ఆఫ్ ద బేబీ ఆర్ సంథింగ్. బట్ ఏదైనా ఏంటంటే మెంటల్ హెల్త్‌తో ఫుడ్ పెట్టడం అన్నది ఇట్స్ ఎ బెటర్ చాయిస్ లాగా నేను చెప్తున్నాను.